ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కనిపించే జీవుల్లో బల్లి ఒకటి. కొందరికి బల్లి అంటే విపరీతమైన భయం, మరికొందరికి అసహ్యం, ఇంకొందరు దీన్ని అస్సలు పట్టించుకోరు. కానీ భారతీయ సంప్రదాయంలో, ముఖ్యంగా శకున శాస్త్రం మరియు గౌరీ పంచాంగం ప్రకారం బల్లికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంట్లోకి తరచుగా బల్లులు రావడం, అవి చేసే శబ్దాలు లేదా అవి మనపై పడడం వెనుక దాగి ఉన్న గూఢార్థాలు తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం మూఢనమ్మకమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కోణం ఉందా అన్న సకల రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కేవలం జీవి కాదు, ఒక సంకేతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం బల్లిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదమని, ఆ ఏడాది అంతా లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ క్షేత్రం కాంచీపురంలో బంగారు వెండి బల్లులను తాకడం వల్ల సకల పాపాలు గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బల్లి రూపంలో దైవశక్తి మన ఇంట్లో తిరుగుతుంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లోకి తరచుగా బల్లులు వస్తుంటే దాని అర్థం ఏమిటి? మీ ఇంట్లో బల్లుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగినా, లేదా అవి తరచుగా మీ కంట పడుతున్నా, శకున శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలిపే మార్పులు సంభవించవచ్చు. మీరు పడుకున్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక బల్లి కనిపిస్తే అది రాబోయే ధనలాభానికి సూచన. ముఖ్యంగా శుక్రవారం పూట బల్లి కనిపించడం మహాలక్ష్మి రాకకు సంకేతం. మీరు మొదలుపెట్టిన పనులు విజయవంతమై ఆర్థికంగా స్థిరపడబోతున్నారని దీని అర్థం. ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నట్లు కనిపిస్తే అది అశుభ సూచిక. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని, లేదా మీరు త్వరలో ఎవరితోనైనా గొడవ పడబోతున్నారని అది హెచ్చరిస్తుంది. ఇలాంటి సమయంలో మాట తీరుపై నిగ్రహం పాటించడం మంచిదే. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు చనిపోయిన బల్లి కనిపించినా, లేదా బల్లి అరిచినా అది వాస్తు దోషానికి లేదా అనారోగ్యానికి సంకేతం. అలాంటి సమయంలో శాంతి పూజలు నిర్వహించడం ఉత్తమం. ఒకవేళ బల్లి సజీవంగా కనిపిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని అర్థం. బల్లి పతనం అంటే ఏమిటి? బల్లి మన శరీరంలోని ఏ భాగంపై పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరించే శాస్త్రాన్ని బల్లి పతనం లేదా బల్లి శాస్త్రం అంటారు. తల మీద బల్లి పడితే కలహాలు లేదా భయం కలుగుతాయి. కుడి భుజంపై బల్లి పడితే విజయ ప్రాప్తి, ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం పొందుతారు. ఎడమ భుజంపై బల్లి పడితే ఆర్థిక నష్టం లేదా మానసిక ఆందోళనకు గురవుతారు. కుడి చేయి మీద బల్లి పడితే ధనలాభం, కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. ఎడమ చేయి మీద బల్లి పడితే గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. పాదాల మీద బల్లి పడితే ప్రయాణాలు చేస్తారు. విదేశీ యానం కలిగే అవకాశం ఉంది. గుండెపై బల్లి పడితే అత్యంత శుభప్రదం, సుఖ సంతోషాలు కలుగుతాయి. బల్లులు ఎందుకు వస్తాయి? ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెట్టి కాస్త లాజికల్గా ఆలోచిస్తే, బల్లులు మీ ఇంట్లోకి వస్తున్నాయంటే దానికి అర్థం మీ ఇంట్లో వాటికి ఆహారం దొరుకుతోంది అని. ఇది కాస్త వింతగా అనిపించినా బల్లులు మీ ఇంటికి చేసే మేలు కూడా ఉంది. బల్లులు దోమలు, ఈగలు, బొద్దింకలు మరియు చిన్న చిన్న పురుగులను తింటాయి. అంటే అవి మీ ఇంట్లో ఒక సహజమైన పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తాయి. మీ ఇంట్లో బ్రైట్ లైట్స్ ఎక్కువగా ఉంటే ఆ వెలుతురుకు పురుగులు వస్తాయి. ఆ పురుగుల కోసం బల్లులు వస్తాయి. ఇంట్లో పైపుల లీకేజీ ఉన్నా లేదా తేమ ఎక్కువగా ఉన్నా బల్లులు ఆకర్షించబడతాయి. బల్లి దోషం పోవాలంటే ఏం చేయాలి? బల్లి పడకూడని చోట పడినా, లేదా బల్లి వల్ల మీకు ఏదైనా అశుభం జరుగుతుందని అనిపించినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మన శాస్త్రాలలో దానికి సులభమైన పరిహారాలు ఉన్నాయి. బల్లి మీద పడగానే వెంటనే తలస్నానం చేయాలి. ఇది శారీరక శుద్ధితో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం ముందు దీపం వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని లేదా గాయత్రి మంత్రాన్ని 11 సార్లు పఠించండి. వీలైతే జీవితంలో ఒక్కసారైనా కాంచీపురంలోని బంగారు బల్లిని తాకండి. అది అన్ని రకాల బల్లి దోషాలను హరిస్తుంది. ఆవును దర్శించుకోవటం లేదా ఆవుకు గ్రాసం తినిపించటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ మీకు బల్లులు ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే వాటిని చంపకుండా ఇప్పుడు చెప్పే పద్ధతుల ద్వారా బయటకు పంపవచ్చు. బల్లులకు నెమలి అంటే భయం. ఇంటి గోడలపై లేదా మూలాల్లో నెమలి ఈకలను పెడితే బల్లులు రావు. కిటికీల దగ్గర గుడ్డు పెంకులు పెడితే
అక్కడ ఏదో పెద్ద జీవి ఉందని భ్రమపడి బల్లులు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి అక్కడ ఉంచితే వీటి ఘాటైన వాసన బల్లులకు అస్సలు పడదు. వీటి రసాన్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తే బల్లులు పారిపోతాయి. బల్లులు తిరిగే చోట నాప్థలిన్ ఉండలు వేయటం వల్ల కూడా అవి రావు. బల్లి మన ఇంట్లోకి రావడం అనేది ఒకవైపు ఆధ్యాత్మికంగా దైవ సంకేతం అయితే, మరోవైపు మన ఇంటి పరిశుభ్రతకు అది ఒక సూచిక. తరచుగా బల్లులు కనిపిస్తున్నాయంటే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతోందని, లేదా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా భయం వదిలేసి భక్తితో విచక్షణతో ఆలోచిస్తే ప్రతిదీ మన మంచికే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.